చిత్తూరు నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు నగర 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమిలినేని రవినాయుడు ఆదరిస్తున్న 12వ డివిజన్ నరిగిపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఈయన మాజీ మిల్క్ డైరీ అధ్యక్షులుగా 2006 నుంచి 11 వరకు నరిగపల్లి పంచాయతీ సర్పంచ్గా, గ్రామ కమిటీ అధ్యక్షులుగా 3 పర్యాయాలు సేవలందించారు. చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. నగిరిపల్లి పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, వాటర్ ప్లాంట్ నిర్మాణం, నూతనంగా అంగన్వాడీ భవనం నిర్మించడం జరిగిందని, శాసనసభ్యులు జగన్మోహన్ సహాయ సహకారాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నా పేరు ఏ రవినాయుడు, 12వ డివిజన్ అధ్యక్షుడు, నరిగిపల్లి. ఇప్పుడు ఈ 12వ డివిజన్ గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఆదరిస్తున్న ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు సర్పంచ్గా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, డివిజన్ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను కూడా మన పార్టీ నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ రోడ్లు, తాగునీరు, బోర్లు, లైటింగ్లు అన్నీ సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి బాగా మెజార్టీ వచ్చింది. మన బూత్లో అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఇప్పుడు మనం రోడ్లు వేసినాం, వాటర్ ప్లాంట్ పెట్టినాం, స్కూల్ ఒకటి కట్టించినాం. మన ఊర్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ లేకుండా ఉండింది, స్కూల్ కట్టించినాం. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కట్టించి ఆ రోడ్డు కనికాపురం నరిగిపల్లికి లేకుండా ఉండింది, దాన్ని వేసినాం. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక అన్ని అభివృద్ధి కార్యక్రమాలంతా తెలుగుదేశంలోనే ఎక్కువ జరిగినాయి. ఇక్కడ ఊర్లో పోల్ లేదన్నా, ఏం లేదన్నా మా ప్రజలకు అన్ని సౌకర్యాలు చేస్తూనే ఉన్నాము. కూడా ఇప్పుడు మా ఊరికి వాటర్ వర్క్స్ కూడా 24 అవర్స్ కరెంట్ లేదంటా ఉన్నాము. ఎప్పుడైనా వదులుకుందామని ఇప్పుడు 24 అవర్స్ కరెంటు కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చినాక తీసి ఇమీడియట్గా 24 అవర్స్ కరెంట్ ఇచ్చినారు. నీళ్లకు ఇబ్బంది లేకుండా పోతూ ఉంది. ఇప్పుడు ఊర్లో పోల్స్, లైన్స్ ఎక్కడెక్కడ లేదు అక్కడంతా నడిపిస్తూ ఉన్నాము, అన్నీ చేస్తూనే ఉన్నాము. కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఇప్పుడు మన హరిజనవాడ డ్రైన్స్, ఇక్కడ ఊర్లో అంగన్వాడీ బిల్డింగు, ఇప్పుడు లైట్స్ అంతా కూడా మార్చినాము. అన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడే డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మన హైవే రోడ్ నుంచి మన గోపాలపురం నుంచి నరిగిపల్లికి రోడ్డు వైండింగు దాదాపు 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్తో పెట్టినారు. మా ఊర్లో మిగతా సీసీ రోడ్లు, ఉండే పెండింగ్ సీసీ రోడ్లు పూర్తిగాను ఇప్పుడు శాంక్షన్ పెట్టినారు. అన్నీ మా ఎమ్మెల్యే వచ్చినాక ఏ ఎమ్మెల్యేనూ చేయలేదు. ఇప్పుడు అన్ని అభివృద్ధి అంటే ఏమనేది ఆయనతోనే చూపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి అడిగింది లేదు అనకుండా చేస్తూ ఉండే ఎమ్మెల్యే ఈయన ఒకడే. మా ఎమ్మెల్యేగా గెలిచినాక మాకు చంద్రబాబు నాయుడు ఒక మంచి ఎమ్మెల్యేని అభ్యర్థిని పెట్టి ఇచ్చినాడు. ఏమో అనుకున్నాము, ఎవరో వస్తారు, ఎక్కడ వస్తారు, ఏం చేస్తారు అనుకున్నాము. మా ఎమ్మెల్యే వచ్చినాక చిత్తూరు అనేది పరుగులు పరుపుతూ ఉంది. ఏ అభివృద్ధిలో చూసినా ఎమ్మెల్యే. ఇప్పుడు చిత్తూరుకి ఆయాలకు ఒక రోడ్డు ఉంది. ఈరోజు ఫారెస్ట్ రోడ్డు ఏమి, ఇది కోర్టు డౌన్ రోడ్డు చూసుకోండి, ఈ చెరువు చూడండి, ఆర్టీసీ బస్టాండ్ చెరువు రోడ్డు చూడండి, కలెక్టర్ బంగ్లా కాడ నుంచి రోడ్డు చూడండి, ఎక్కడ చూసినా మురిగనపల్లి రోడ్డు చూడండి, ఏ రోడ్డు చూసినా ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు. పలమనేరు రోడ్డు చూడండి. ప్రతి ఒక్కటి అడిగింది లేదు అనకుండా ఇచ్చే ఎమ్మెల్యే గారు మాకు దొరకడం చాలా అదృష్టం. ఎప్పుడు ఏమన్నా అడిగినా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ఏం అడిగినా పో చేస్తాం, నీకు ఏం కావాలో అడిగినా, ఏం కావాలో చెప్పునా అని మమ్మల్ని ఎంకరేజ్ చేసి వదులుతూ ఉన్నాడు. ఇట్లాంటి ఎమ్మెల్యే గారికి
మా వల్ల ఆయన సపోర్ట్ మేము ఎల్లకాలము మేము ఇప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా ఆయనకు మా ప్రాణం అడ్డం పెట్టైనా కూడా ఆయనకు ఓట్లేసి ఆయన్ని గెలిపించుకుంటాం. మళ్ళీ కూడా ఆయనకు మినిస్టర్ కావాలని కూడా మేము ఆశపడతాము. మన పార్టీ గురించి చెప్పాలంటే సూపర్ సిక్స్ అంటే మా ఇంటింటికి 3 గ్యాసులు ఇస్తూ ఉండేది. ప్రతి ఆడవాళ్లకు బస్సు సౌకర్యం పెట్టినాడు. మనకు 3,000 రూపాయల నుండి పింఛన్ 4,000 రూపాయలు చేసినాడు. 4,000 రూపాయలు చేసి ఎలక్షన్ పోకముందు టాలించి ఉన్న 2-3 నెలల డబ్బులు కూడా ఇచ్చినాడు. ఇంత ఘనత ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేస్తాడు, చేసి తీరుతాడు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. ఎక్కడ పోయి అడిగినా మనకు తెలియదు కానీ పక్క రాష్ట్రాల్లో అయ్యో చంద్రబాబు నాయుడు అంటారు. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఇంకా ఒక 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం అనేది ఏమనేది ప్రతి ఒక్కడికి తెలిపి చూపించేసిపోతాడు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకొక 2 టర్ములు ఉన్నాడంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏమనేది చూపిస్తాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై జయం.